కమింగ్ టు డీటెయిల్స్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం సాయంత్రం 7 గంటలకు నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హోటల్ షెరటాన్లో జరగనుంది. రుణమాఫీపై కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంపై చర్చ జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్నారు. రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో చర్చించే అవకాశం ఉంది. సీఎల్పీలకి హాజరు కానున్న రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేయనున్నారు సీఎం. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నిక కానున్న అభిషేక్ మను సింఘ్వీని సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరు కానున్నారు. ఆయనని సీఎల్పీకి పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కీలకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి దానిని ఎలా ఎదుర్కొనాలి, ఎలా విమర్శలతో తిప్పికొట్టాలి అనేటువంటి దాని గురించి కూడా దిశానిర్దేశం చేయనున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేందర్. సునీల్, ఈ రోజు గచ్చిబౌలి కేంద్రంగా కేశాన హోటల్లో సాయంత్రం 7 గంటలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సెల్ఫీ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించినటువంటి సింగ్ ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సింగ్ హైదరాబాద్ కి చేరుకున్నటువంటి నేపథ్యంలో వారిని సెల్ఫీ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. అదేవిధంగా రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే ప్రకటిస్తే మాత్రం ఏకగ్రీవంగా ఆయన ఎంపికయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం ఎటువంటి విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అదేవిధంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఏ విధంగా తిప్పుకొట్టాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వ పాలన ఉండాలి, అదేవిధంగా ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే వాళ్ళు గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.